మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. సిజెపితో చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా వాళ్ళు చెప్పిన 3 డిమాండ్లలో ఒక డిమాండ్ నెరవేరింది, మిగిలిన 2 డిమాండ్లు కూడా నెరవేరాలని వారు పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజా అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శ్రీనివాస్, 37 రోజుల సుదీర్ఘ పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. సిజెపి విద్యార్థులు కావచ్చు, ముఖ్యంగా సిజెపికి సంబంధించిన మద్దతుదారులు కావచ్చు, వేలాదిగా పార్లమెంటు సమీపంలోని జంతర్ మంతర్ వేదిక కూడా ఆందోళన కంటిన్యూ కొనసాగిస్తున్న నేపథ్యం. దాదాపు 37 రోజుల సుదీర్ఘ పోరాటానికి కేంద్ర ప్రభుత్వం కూడా దిగివచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏకంగా రాజీనామా చేస్తూ ఆయన ఎక్స్ వేదిక కూడా ఈ అంశాన్ని ప్రకటించారు. విద్యార్థులకు ఎక్కడ కూడా తాను నష్టం కలిగించలేదు, పేపర్ లీక్ కారణమైన వారిపైన సిబిఐ చేత అరెస్టులు చేయించి విచారణ కూడా కొనసాగిస్తున్న అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. తాను నిజాయితీగా న్యాయంగా పనిచేస్తాను, ఎక్కడ కూడా విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నానంటూ కూడా సుదీర్ఘంగా ఒక లేఖను కూడా విడుదల చేసిన పరిస్థితి నెలకొంది. ఇక సిజెపి 37 రోజుల విరామానికి 37 రోజుల యొక్క వారి ధర్నాకు పూర్తి స్టాప్ పడిందని చెప్పాల్సి ఉంటుంది. వారంతా జంతర్ మంతర్ వద్ద కోలాహలంగా గడుపుతున్న పరిస్థితి నెలకొంది. విద్యార్థులు వేల సంఖ్యలో ఆందోళన కంటిన్యూగా కొనసాగించారు నిన్నటి వరకు. తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాతోనే విద్యార్థులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద మొత్తం 4 డిమాండ్లు ఉంచడం, ప్రధానంగా మొదటి డిమాండే ఏకంగా మంత్రి రాజీనామా చేయడం, ఆ డిమాండ్ నెరవేర్చింది. ఇంకా 3 డిమాండ్లు ఉన్నాయంటూ కూడా ఎక్స్ వేదిక కూడా సిజెపి పోస్ట్ చేసింది. ప్రధానంగా అందులో ₹1 కోటి చనిపోయిన కుటుంబాలకు ఇవ్వాలి, మొత్తం 21 మంది విద్యార్థులు మృతి చెందారో 21 మంది కుటుంబాలకు ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించాల్సిందిగా కూడా కేంద్రం చొరవ చూపాలి అనే అంశాన్ని స్పష్టం చేశారు. ఇక ముఖ్యంగా నో యాక్షన్ అగెన్స్ట్ ఎనీ ఆఫ్ ది స్టూడెంట్ ప్రొటెస్టర్ అనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఎక్కడైతే ఆందోళన చేశారో ఆ విద్యార్థులపైన ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుండా చర్యలు చేపట్టాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఇక పబ్లిక్కి ప్రధానంగా అటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కావచ్చు, ఢిల్లీ పోలీసులు కావచ్చు, అపాలజీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి అంటూ కూడా మొత్తం 4 డిమాండ్ల అంశాన్ని స్పష్టం చేస్తూ కాక్రోచ్ పార్టీ కాసేపటి క్రితమే వాళ్ళు ట్విట్టర్ వేదికగా ఈ అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వం మధ్య మరో దఫా చర్చలు కూడా జరగబోతున్నాయి. అందుకు వేదికగా కాన్స్టిట్యూషన్ క్లబ్ మారిందని చెప్పాలి. ఇప్పటికే 2 దఫాల చర్చల్లో 2వ దఫా చర్చలు కొంత కీలకంగా జరిగాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంలో చొరవ చూపించిందని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా, కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ నేతృత్వంలోని కీలక సమావేశంలో నిన్న విద్యార్థుల డిమాండ్ పత్రాన్ని వారికి అందజేసిన అనంతరం కూడా కేంద్రంలో ఉన్న పెద్దలతో చర్చించి ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తామన్న అంశాన్ని స్పష్టం చేశారు. అదే అంశాన్ని నేడు నిజం చేశారని చెప్పాల్సి ఉంటుంది. మొత్తం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కొంత ఇష్యూ అంతా కూడా పూర్తిగా కూడా వెళ్ళిందని చెప్పాల్సి ఉంటుంది. ఇష్యూ పక్కకి వెళ్ళిందనే అంశం కాకుండా నేరుగా ఇష్యూని కొంత సర్దుబాటు కేంద్ర ప్రభుత్వం చేసిందని చెప్పాల్సి ఉంటుంది. మిగతా డిమాండ్లకు ఇప్పటికే కేంద్రం కూడా ఆల్రెడీ ఈ డిమాండ్ల పట్ల కొంత సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు జంతర్ మంతర్ వద్ద కొంత కోలాహల వాతావరణం నెలకొంది. దేశవ్యాప్తంగా విద్యార్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. రేపు క్యాండిల్ ర్యాలీకి పిలుపునిచ్చారు. ఆ క్యాండిల్ ర్యాలీని సైతం కూడా ఈ రోజే నిర్వహిస్తామనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ రోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నేరుగా సభ వేదిక నుంచి వారంతా కూడా వెళ్ళిపోతారా, లేదంటే కంటిన్యూగా మిగతా వాటి కోసం కూడా అక్కడే కూర్చుంటారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. కానీ ప్రధాన డిమాండ్ మాత్రం ఒకటే. మేజర్గా 4 డిమాండ్లలో ఇప్పటికే 2పైన సూత్రప్రాయ అంగీకారం తెలిపినప్పుడు కూడా ఒకే ఒక డిమాండ్, అది రాజీనామా ఇప్పటికే చేశారు కాబట్టి ఖచ్చితంగా సమస్య పూర్తిగా సాల్వ్ అయినదని కూడా చెప్పాల్సి ఉంటుంది. ఈరోజు మరో దఫా చర్చలు ఉన్నాయి కాబట్టి ఆ దఫా చర్చల్లో ఇలాంటి అంశాలని ప్రస్తావిస్తారు. ఇప్పటికే రాజీనామా దేశవ్యాప్తంగా సంచలనం మారింది కాబట్టి మిగతా 2 అంశాలపైన లిఖితపూర్వకంగా కానీ మౌఖికంగా కానీ కొంత ఆదేశాలు జారీ చేస్తే కాక ఇప్పటివరకు ధర్నా ప్లేస్లలో కావచ్చు, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఎక్కడైతే కేసులు నమోదయ్యో వాటన్నిటికి సంబంధించిన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవాల్సిన అవకాశం ఉందనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, ఢిల్లీ పోలీసులు విద్యార్థులపైన మితిమీరిన దాడి చేశారు. వారందరినీ కూడా విపరీతంగా కొట్టారనేది కూడా పెద్ద చర్చ జరుగుతుంది. దాంట్లో దాదాపు ఇప్పటి వరకు 120 మందికి పైగా విద్యార్థులు కావచ్చు, పోలీసులు కావచ్చు, వీరందరికీ కూడా గాయాలైనట్టు కూడా సెంట్రల్ ఢిల్లీ డీసీపీ సైతం కూడా ఈరోజు ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో ఈ సమస్యను పూర్తిగా సమస్య పోయే విధంగా కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల
విద్యార్థి సంఘాలు కూడా ఇది తమ విజయం కాదు, ఇది విద్యార్థుల యొక్క విజయం, ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా తలంచక తప్పదు అనే అంశాన్ని స్పష్టం చేస్తున్న నేపథ్యం కేంద్ర ప్రభుత్వం ఇక 2 డిమాండ్ల పైన కూడా ఈ అంశాలను కూడా సూత్రప్రంగా అంగీకరించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం 37 రోజుల విద్యార్థుల ఆందోళన కావచ్చు, 26 రోజుల సోనం వాంగ్చుక్ యొక్క నిరాహార దీక్ష కావచ్చు, ఈ పోరాటాల ఫలితమే కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్ర మంత్రి రాజీనామా ప్రకటన అనంతరం కూడా అభిజిత్ దీప్కే నేరుగా దీక్షా స్థలికి చేరుకొని అక్కడ విద్యార్థులతో మాట్లాడారు. దాదాపు 2 నిమిషాల పాటు చనిపోయిన విద్యార్థులకు మౌన దీక్ష వహించడం జరిగింది. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ విజయం సాధించాం, ఇది కాక్రోచ్ పార్టీ విజయం కాదు, ఇది మొత్తం ప్రజాస్వామ్య విజయం అనే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. వేలాది మందిగా తరలి వచ్చిన విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు చెప్తూ కేంద్రం దిగి వచ్చిందనే అంశాన్ని స్పష్టం చేస్తూ తీసుకున్న నిర్ణయం అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం కొంత ఈ అంశంలో జూలై 20వ తేదీన ఏకంగా పార్లమెంట్ దాకా కూడా మార్చికు పిలుపునిచ్చిన నేపథ్యం, ఆ సందర్భంలో జరిగిన హింసాత్మక ఘటనలు కావచ్చు, ఏకంగా పార్లమెంట్ని ముట్టడించిన తీరు కావచ్చు, పార్లమెంట్కి వచ్చే అనేక మార్గాలు సైతం కూడా నిండిపోయిన పరిస్థితి కావచ్చు, వేల సంఖ్యలో విద్యార్థులు కంటిన్యూగా పార్లమెంటు వైపు దూసుకు వస్తున్న సందర్భంలో వారందరిపైన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కావచ్చు, ఢిల్లీ పోలీసులు కావచ్చు, పూర్తిగా టియర్ గ్యాస్ను ప్రయోగించారు. షెల్స్ను ప్రయోగించిన సందర్భంలో అనేక మంది విద్యార్థులు ఆందోళన సందర్భంలో వారికి గాయాలైన పరిస్థితి నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం కూడా ఈ అంశంలో పెద్ద ఎత్తున కూడా విద్యార్థుల తరఫున పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట కావచ్చు, ఇండియా కూటమిలో సంబంధించిన పక్షాలు కావచ్చు, అనేక మంది ఆందోళన కొనసాగించారు. ఏకంగా కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు నేరుగా ప్రధాని నివాసం ముందు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఇట్లా అన్నిటి నడుమ కూడా కేంద్ర మంత్రి నేరుగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్వతహాగా కూడా రాజీనామా చేసి దానికి సంబంధించిన అంశంలో ట్విట్టర్ వేదికగా కూడా ఈ అంశాలని వెల్లడించిన పరిస్థితి నెలకొంది. ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం చేయలేదు, విద్యార్థులందరినీ దృష్టిలో ఉంచుకొని నీట్ పరీక్షను తిరిగి వెంటనే పరీక్షను కూడా కండక్ట్ చేశాము. ఈసారి పేపర్ లీక్ కాకుండా అనేక నిబంధనలు చేపట్టాము, కొత్త చట్టాలను తీసుకొచ్చాము. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లాంటి ఏజెన్సీలో దాదాపు 47 మంది ఉద్యోగుల్ని తీసి కొత్త వారికి నియామకాలు చేపట్టేందుకు ఒక పకడ్బందీ ప్రణాళికను రూపొందించాము. ఇవన్నీ కూడా విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకునే చేశామనేది కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తూ వచ్చింది.